హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీకు దోసకాయ పచ్చడి తెలుసు, టమాటా దోసకాయ పచ్చడి తెలుసు, మీకు దోసకాయ కరుకు పచ్చడి తెలుసా? ఇది మా అమ్మ నేర్పిన వెరైటీ. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా మిక్సీ జారు తీసుకొని అందులో 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అందులో 10 వెల్లిపాయలు వేసుకోవాలి. అందులో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మిక్సీ జారు మూత పెట్టేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ తిప్పేసుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు చేసి చూసుకోవాలి. చెక్కు తీసుకోవాలి. కొన్ని ముక్కలు సన్నగా తగ్గి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో కొన్ని ముక్కలు ఇప్పుడు మిక్సీ పచ్చగా తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత మూత తీసి చూసుకోవాలి. అందులో కొంచెం చింతపండు వేసుకోవాలి, నానబెట్టుకున్న చింతపండు. మళ్ళీ మిక్సీ తిప్పి ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా అయినా కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసేసుకొని కడుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసుకొని ఎల్లిపాయలు వేసేసుకొని ఆ తర్వాత ఒక గుప్పడు కరివేపాకు వేసేసుకొని కలిపి ఒక చిటికెడు పసుపు వేసేసుకొని కలుపుకొని దీంట్లో ఇప్పుడు ఈ రుబ్బేసుకున్న పచ్చడి వేసేసుకొని కొంచెం సేపు నూనె పైకి తేలేంత వరకు పొయ్యి మీదనే సన్న చెక్క మీద పెట్టేసుకోవాలి. ఆ తర్వాత గుమగుమలాడే దోసకాయ కరుకు పచ్చడి రెడీ. ఈసారిగా 5 నిమిషాల్లో రెడీ అయిన ఈ దోసకాయ కరుకు పచ్చడి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసారుగా యమ్మీ యమ్మీ దోసకాయ పచ్చడి. మీకు మరిన్ని రెసిపీస్ కావాలంటే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. గంట కొట్టండి ఫ్రెండ్స్.